శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఎవరైనా మొదటగా చూస్తుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీరు టచ్ చేశారంటే ప్రతిరోజు వీడియో అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు వెతుక్కో అక్కర్లేదన్నమాట. కాబట్టి ఇప్పటికే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తున్న ప్రతి ప్రేక్షకుడికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మీకు ఏదైనా సందేహం ఉంది అంటే కామెంట్ బాక్స్లో మీరు సందేహాన్ని మాకు పెడితే తర్వాత ఎపిసోడ్స్లో మీ సందేహాన్ని నివృత్తి చేసే ప్రయత్నం ఈ ఛానల్ చేస్తుంది. ఇప్పుడు ఆడపిల్లలు ఇంట్లో ఎక్కువగా నిదురిస్తే ఏం జరుగుతుంది? ఇంటికి దీపం ఇల్లాలు, ఇంటికి మహాలక్ష్మి లాంటిది ఆడపిల్ల. అంటే కూతురు అవ్వచ్చు, ఇంటి ఆడపడుచు అవ్వచ్చు. ఇంటికి దీపం ఇల్లాలంటే ఆ ఇంటి కోడలు. అంటే మహిళ పాత్ర చాలా గొప్పదండి. చాలామంది అనుకుంటారు మహిళల్ని చాలా హీనంగా చూస్తారు, పురాణాల్లో అలాగే ఉందని. ఎక్కడా లేదండి. పురాణాల్లో కూడా మహిళకి పెద్దపీటే వేశారు, ఒక మంచి స్థానాన్ని ఇచ్చారు, గొప్ప స్థానాన్ని ఇచ్చారు. మరి అటువంటి గొప్ప స్థానం అన్నీ కావాలని కోరుకుంటాం, కానీ మనం ఎలా ఉండాలి అని చెప్పి మన పురాణాలు చెప్తూ ఉన్నాయి, మన ఋషులు మనకు అందించారో మనం గమనించట్లేదు, వాటిని ఆచరించట్లేదు, వాటిని పక్కకు పెడతాము. మనకి ఏదైనా కష్టం వచ్చో, ఎవరి వల్ల ఇబ్బంది వస్తే ఆడపిల్లలకి రక్షణ లేదు, ఆడపిల్లలకు ఒక భద్రత లేదు అని చెప్పి మాత్రం అంటూ ఉంటాం. మనం ఉండాల్సిన విధంగా మనం ఉండాలి. ఎందుకు చెప్తోంది శాస్త్రం, ఎందుకు మన పెద్దవాళ్ళు ఇవన్నీ మనకు అందించారు? అంతే కదండి, వాళ్ళకేం పని పాటలు లేకనా ఇవన్నీ ఆచరించి ఒక అనుభవాన్ని, వాళ్ళకి మంచి జరిగిన అనుభవాన్ని మనకి అందించారు. తెలుసా ఆ విషయం? ఎందుకు ఆడపిల్ల ప్రధానం, తనెప్పుడు చురుగ్గా ఉండాలి. ఇంట్లో మహిళ కానీ, ఇంట్లో ఆడపిల్ల కానీ ఏ అనారోగ్యం వచ్చినా కానీ ఇల్లంతా అస్తవ్యస్తం అవుతుంది. అవునా? వంటి ఇల్లంతా ఎలా అంటే అలా ఉంటుంది, ఇల్లంతా ఎలా అంటే అలా ఉంటుంది, శుభ్రంగా ఉండదు ఇల్లంతా. ఇంట్లో వాళ్ళకి సరైన ఆహారం అందదు, ఎదురు చూస్తూ ఉంటారు ఈవిడెప్పుడు ఆరోగ్యంగా అవుతుందా అని. అటువంటి గొప్ప పాత్ర కదండి. ఇప్పుడు మహిళలు అంతరిక్షంలో కూడా వెళ్ళేంతగా ఒక మంచి స్థాయికి వచ్చాం, కానీ కొన్నిటిని మనం కాపాడుకోవాలి. ఎంత స్థాయికి వెళ్ళినా కొన్ని ఆచారాన్ని మనం ఆచరిస్తే సంపూర్ణత్వం అనేది ఉంటుంది. ఏంటిది? ఎప్పుడూ పడుకొని నిద్రపోతూ ఉంటే ఇంట్లో దరిద్ర దేవత, అంటే అనారోగ్యం ఉంటేనే పడుకుంటారు కదా, ఒకటే లెక్క. అనారోగ్యం ఉంటేనే ఇంట్లో ఎప్పుడు ఆడపిల్ల పడుకొని ఉంటుంది. ఒక సమయం అనేది మనకి నిర్దేశింపబడింది. తెల్లవారు జామును సరే కనీసం 6-6:30 లోపైనా లేవాలి కదా. మరీ బారడు పొద్దెక్కి సూర్యుడు నడినెత్తికి వచ్చే వరకు ముసుగుదాన్ని పడుకొని ఉంటారు ఆడపిల్లలు. ఈ మధ్యలో మగపిల్లలే లేచి గబగబా చురుగ్గా ఇంట్లో పనులు చేస్తున్నారు, తల్లులకు హెల్ప్ చేస్తున్నారు, లేదా భార్యలు పడుకొని ఉంటే ఇంట్లో పనులు కానీ, పిల్లలకి టిఫిన్ల దగ్గర నుంచి మగవాళ్లే ముందుకు వస్తున్నారు. ఇది నిజంగా ఒప్పుకోవాలి ఆడవాళ్ళు. ఏమి అంటే మేము కూడా సమానంగా ఉద్యోగం చేస్తున్నామంటారు. మరి భర్త కూడా సమానంగా ఉద్యోగం చేస్తున్నాడుగా, ఉదయాన్నే లేస్తున్నాడుగా, పిల్లల్ని చూసుకుంటున్నాడు, పని మనిషి వస్తే పని చేయిస్తాడు, లేకపోతే వాషింగ్ మిషన్లో బట్టలేసి ఆరేసి మగవాళ్ళు ఉన్నారు. ఇన్ని చేస్తూ ఉన్నప్పుడు మనం ముసుగుదన్ని బారెడు పొద్దెక్కే వరకు పడుకుంటే ఇంటికి దరిద్రం అంటే దరిద్రమే. ఇంట్లో ఆ మగవాడికి కూడా ఏమీ తోచదు, వీళ్ళు ఆడవాళ్ళు పడుకొని ఉంటే అన్నమాట. ఏం చేయాలో తెలీదు. ఇంట్లో దీపారాధన చేయాలి, ఇంట్లో మహిళ పడుకొని ఉన్నప్పుడు దీపారాధన ఎలా చేస్తారు? ఉదయాన్నే చేయరు, అదొక దరిద్రం. ఇక శని ఆది వస్తే చాలా ఎక్కువగా పడుకుంటారు. ఆ మాటకు వస్తే సాఫ్ట్వేర్లు అంటారు, మాకు నైట్ షిఫ్ట్లమ్మ, మేము పడుకుండేది 2-3కి, మరి ఉదయం 10 వరకు మేము పడుకోవాలి కదా అని. అందరికీ ఒకటే చెప్తా, అమ్మ 2-3కి పడుకుంటారు, పడుకోండి. కనీసం 6:30-7 కన్నా లేవండి. చక్కగా స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకొని టిఫిన్ తినేసి పడుకోండి. నేనేది లేచి ఇంటి పనులన్నీ చక్కగా పెట్టి తినేసి పడుకోండి. ఇంకా మిమ్మల్ని ఎవరు లేపరు. ఇంటికి దరిద్రం అట్లా ఇట్లా అని ఎవరు అనను కూడా అనరు. సాయం సంధ్యాకాలంలో ఇంట్లో అన్ని దీపాలు వెలిగే సమయంలో చాలామంది ఆడవాళ్ళు పడుకొని ఉంటారు. ఆ సమయంలో ఎవరు పడుకోవాలి అంటే ప్రసవించి, అంటే బిడ్డకు జన్మనిచ్చిన బాలింతరాలు, నెలకు లోపు ఉన్న ఆవిడ పడుకుంటుంది. ఆవిడకి ఒంట్లో శక్తి అంతా హరించుకొని పోయి ఉంటుంది కాబట్టి ఆ శక్తి కూడా తీసుకోవాలి, విశ్రాంతి అవసరం. వాళ్ళకి పొద్దు కూకింది, పొద్దు పొడిచింది, పొద్దు బారెడెక్కింది ఇట్లాంటివి ఏమీ వాళ్ళకి ఉండవు, కొంతమందికి ఉండవు. అలాగే కదలలేని, నడవలేని వృద్ధులు, లేకపోతే అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు, అంటే కొంతమంది యవ్వనంలోనే కాళ్ళు పోగొట్టుకోవడము, చచ్చుపడిపోవటము ఇలాంటివి ఉంటాయి. వాళ్ళు పడుకొని ఉంటారు. వాళ్ళు కూడా సాయంత్రం దీపం పెట్టే టైంలో ఒక 5 నిమిషాలు లేచి కూర్చుంటాము, ఇంట్లో దీపం పెట్టండి, లైట్లు వేయండి అంటారు.
అలాంటి వాళ్ళు కూడా అంటున్నప్పుడు అవయవాలన్నీ సరిగ్గా ఉన్న వాళ్ళు ఒక్క అరగంట ఆ దీపాలు వెలిగించే టైంలో అనేది కూర్చోలేకపోతున్నారు. దేనికైనా స్వాతంత్రం ఉంది, లేదు అన్నట్లే. కట్టుబాట్లని మీరు ఆ కట్టుబాట్లని ఆచరిస్తూ మీ స్వతంత్రంగా మీరు ఉన్నారనుకోండి, అసలు మహిళ అంటే భారతదేశ మహిళలేరమ్మా. ఏ దానికి అదే జాబు చేస్తారు, రాత్రిళ్ళు మేలుకుంటారు, పగలు పనులు చేస్తారు అని చెప్పి అనుకుంటారు. అంటే ఈ మధ్య కాలంలో నాకు కొంచెం యువతలో కొంచెం అవేర్నెస్ కనిపిస్తోంది. చాలా సంతోషం. అమ్మాయిలందరూ కూడా సాయంత్రం పడుకోకూడదని ఇంట్లో ఏదో పని చేస్తూనో కొంచెం మొహం కడుక్కొని ఆ తల దువ్వుకొని ఆ జడ వేసుకోకపోయినా ఓ రబ్బర్ బ్యాండ్ వేసుకోను, లేకపోతే పైకి పెట్టేసి ప్లక్కర్ పెట్టుకోవడము, కూర్చొని కాసేపు టీవీ చూడడము, ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు. ఆ సమయం 6 నుంచి 7 వరకు పడుకోకుండా 7కు పడుకోండి. మీరు తినేయండి, 7 లోపు పడుకోండి. మిమ్మల్ని లేపేవాళ్ళే ఉండరు అసలు. దరిద్రం అనేది ఎలా అంటే పొద్దెక్కే వరకు పడుకుంటేనంట మన అరికాళ్ళ మీద శనిదేవుడు వచ్చి తొక్కుతూ ఉంటాడంట. దరిద్ర దేవత తొక్కుతూ ఉంటుంది. అరికాళ్ళల్లో తొక్కితే ఏముందండి, పైకి ఎక్కుతుంది. కాబట్టి దరిద్రం అందుకే పొద్దున్నే పడుకోవద్దు అంటారు. ఎంతైనా లేవండి, 6:30 7కు లేవండి. ఈ పని మనిషితో పని చేయించండి, బట్టలు ఏమన్నా ఉన్నాయో చూసుకోండి, వంట చూసుకోండి, టిఫిన్ చేసుకోండి. 9:30 10కి పడుకోండి. మీతో ఎవ్వరికి అవసరం లేదు ఆ టైంలో. మీ డ్యూటీ మీరు చేశారు, పడుకోండి. ఎందుకంటే రాత్రి పాపం మేల్కొని వర్క్ చేస్తారు కదా, ఇబ్బందిగానే ఉంటుంది. నిద్ర వస్తుంది, తలనొస్తుంది, బద్ధకంగా ఉంటుంది, ఒళ్ళంతా నీరసంగా ఉంటుంది. చాలామందిని చూస్తాం. కాబట్టి మన పరిస్థితులకి అనుగుణంగా మనం వెళ్ళిపోవాలి, కానీ ఎదురుది వెళ్ళకూడదు. నేనేది సరే 5 వరకు మాకు వర్క్ ఉందంటే ఇంకా మేలు. మీరు 2 గంటలు మేలుకున్నారంటే 8కి మీరు పడుకోవచ్చు. 5 గంటల నుంచి ఇల్లు శుభ్రం చేసుకొని ఇంట్లో వాళ్ళకి టిఫిన్లు భోజనాలు అన్నీ చేసి పెట్టి హ్యాపీగా 8:30 9కి అందరు బయటకు వెళ్ళిపోయాక పడుకొని నిద్రపోండి. మీ నైట్ షిఫ్ట్ కదా, పగలంతా నిద్రపోండి. 9కి పడుకుంటే మీరు సాయంత్రం 5 వరకు నిద్రపోవచ్చు, 5కి లేవచ్చు. అందుకే ఒకప్పుడు 30-40 ఏళ్ల క్రితం సంధ్యాకాలం వస్తుంది అని చెప్పి 4:30కి పిల్లలందరినీ మొహాలు కడుక్కోండి, తలలు దువ్వుకోండి. పొద్దు కుంకిన తర్వాత అంటే పొద్దు దిగిపోయిన తర్వాత మీరు తలలు దువ్వొద్దు, గోళ్ళు తీయొద్దు, ఆ లోపే భోజనం చేయాలి. పిల్లలకి భోజనాలు పెట్టేవారు. పొద్దు కిందికి వెళ్ళిపోతున్న కొద్దీ సూర్యుడు అన్నాలు పెట్టేసేవాళ్ళు పిల్లలకి. ఇలా మనకి మన జీవన ప్రయాణం అనేది కొనసాగాలి. భారతదేశ సాంప్రదాయం అనేక విషయాలకి నెలకొని ఉంది. అనేక సాంప్రదాయాలకు నిలవైనది భారతదేశం. ఏది కూడా అంత ఈజీగా పెట్టలేదు. ఎందుకంటే ఇప్పుడు మహిళలందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు స్కూల్స్ కూడా అండి, పాపం పొద్దున 7కే మొదలు స్కూల్ అంటే వాళ్ళు 6:30కి కింద ఉండాలి, టిఫిన్లు ఉండవు, పాలు తాగుతారు, పొద్దున్న 5:30కి లేవాలి. 10th క్లాస్ పిల్లలు 9th క్లాస్ పిల్లలు ఘోరం అండి. వాళ్ళకైతే ఎప్పుడు క్లాసులు ఉంటాయో తెలియదు, ఎప్పుడు చదువుకుంటూనే ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో మరి సాయంత్రం పూట నిద్రపోవాలి అంటే చదివి అలసిపోతే నిద్రపోతారు పిల్లలు. అప్పుడు తల్లి కూడా అయ్యో పడుకోనిలే, ఆడపిల్ల ఏదో అలసిపోయింది అనుకుంటే తప్పులేదు. అలా మన సమయాన్ని చూసుకొని సందర్భాన్ని చూసుకొని నిద్రించడంలో తప్పు లేదు. కాబట్టి ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.